నమస్కారం ఐఎస్ఆర్ 9 న్యూస్కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామం మొదటి బూత్లోని పోలింగ్ కార్యక్రమం ప్రసారం చేసిన ఐఎస్ఆర్ 9 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామం. తక్కెళ్లపాడు గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటి అంటే ఆ ప్రత్యేకత ఏంటంటే జగ్గయ్యపేటలో ఉన్న జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఉన్న 74 గ్రామాలకు కూడా మొట్టమొదటి బూత్ ఏదంటే తక్కెళ్లపాడు గ్రామం అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ప్రతిసారి కూడా ఓటింగ్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఇక్కడ గొడవలు లాంటివి కూడా చాలా తక్కువగా అరుదుగా కనబడుతుంటాయి. ఒకసారి పోలింగ్ బూత్కి కూడా వెళ్ళి చూద్దాం ఎలా ఉందో ఏంటి అని చెప్పేసి పరిస్థితులు తెలుసుకుందాం రండి. స్పీడ్ అప్ ఎటు మహేష్ ఓటు సార్ ఎలా ఉన్నాయి? గొడవలు ఏమైనా జరుగుతున్నాయా? తక్కెళ్లపాడు గ్రామానికి వచ్చాం మనం. తక్కెళ్లపాడు గ్రామంలోనే మాజీ సర్పంచ్ గారు రవి గారు ఉన్నారు. సార్ నాడి తెలుసుకుందాం ఏ విధంగా ఈరోజు పోలింగ్ జరుగుతుంది, ఎలాంటి విషయాలు ఏమైనా సంఘటనలు జరిగా లేదో తెలుసుకుందాం. సార్ ఎలా ఉందండి ఈరోజు పోలింగ్ చాలా బాగుందండి, ప్రశాంతంగా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే వారు ఓడిపోతామనే భయంతో ఏంటి కవింపు చర్యలు పాల్పడుతున్నారు. ఎటువంటి కవింపు చర్యలకు మేమేమి స్పందించాల్సిన అవసరం లేదు. మేము 100% ఓటింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. 100% ఓటింగ్ జరిగితే మాత్రం ఖచ్చితంగా 150 నుంచి 200 ఓట్లతో భానుగారు ఇక్కడ విన్ అవ్వబోతున్నాం. ఈ జగ్గయ్యపేట నియోజకవర్గంలోనే 74 గ్రామాల్లో మొట్టమొదటి పోలింగ్ తక్కెళ్లపాడు కదా, ఎలా ఉందండి? భానుగారికి బాగా సపోర్ట్ ఉంటుందని చెప్పేసి మాట్లాడుతుంటారు. ఖచ్చితంగా పోయినసారి 150 ఉందండి, ఈసారి కూడా 150 నుంచి 200 ఓట్లు ఉంటుందని మేము ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఘర్షణలు జరిగిందండి. గొడవ జరిగింది. వాళ్ళు కవింపు చర్యలు పాల్పడుతున్నారు. మేము మాత్రం ఎటువంటి దానికి లోన్ అవ్వట్లేదు. లోన్ అవ్వకుండా ఎట్టి బస్సులో ఉదయభాను గారి గెలుపు కోసం ప్రయత్నం చేస్తాం. పోలీసు వారు ఎలా ఉంది ఇక్కడ? పోలీసు వారు వైఫల్యం చెందారండి. వైఫల్యం చెందారా? ఎందుకని అంటారు? ఎందుకు మనకు తెలియదు కానీ పోలీసు వారు మాత్రం వైఫల్యం చెందారు. వైఫల్యం చెందటం వల్లే ఈ చిన్న చిన్న గొడవలు జరుగుతాయి. పోలీసులు కంపల్సరీ ఇలాంటి సమయంలో ఉండాలి కదా? ఖచ్చితంగా ఉండాలి. సెంట్రల్ ఫోర్స్ ఉండాలి. స్టేట్ పోలీస్ కదా, సెంట్రల్ ఫోర్స్ ఉంటే అసలు ఊర్లలో గొడవలు అనేది జరగవు. గ్రామాలు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాయి. ప్రశాంతంగా లేకపోవడం కారణం పోలీసు వారి వైఫల్యం వల్లే. సో ఇక్కడ మనకు ఇంకొకరు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎలా ఉంది ఏంటి పరిస్థితి ఈరోజు పోలింగ్? సంక్షేమానికి ప్రజలు పట్టం కట్టారని ఈరోజు అర్థమైంది. 100% ఇక్కడ సామినేని ఉదయభాను గారు విజయడానికి అమోగిస్తున్నారు. జగనన్న కూడా 126, 130 సీట్లతో విజయడానికి అమోగిస్తున్నారు. సంక్షేమానికి బ్రహ్మరథం పట్టారు. ఈరోజు తక్కెళ్లపాడు గ్రామ ప్రజలకి చేతులెత్తి దండం పెట్టాలి. ఎందుకంటే సంక్షేమ పథకాలు తీసుకొని వారు ఖచ్చితంగా న్యాయం చేస్తున్నారని అర్థమవుతుంది. ఇది ప్రజా విజయంగా మేము భావిస్తున్నాం. 100% జగనన్న విజయడానికి మోగిస్తారు. ఖచ్చితంగా తక్కెళ్లపాడులో కూడా 200 నుంచి 250 మెజారిటీ రాబోతుంది. 4వ తారీఖు మేము సంబరాలు చేసుకోబోతున్నాం. అంటే మరి ఈ జగన్ పాలనే మాకు బాగా బాధేసింది, మార్పు కోరుతున్నారు ప్రజలని కూడా చాలా మంది అంటున్నారు. మార్పు కోరట్లేదండి, వాళ్ళు పెత్తందారులే మార్పు కోరతారు. పేదవాడు బతుకుతున్నాడు కాబట్టి ఓరవలేకపోతున్నారు వాళ్ళు. ఖచ్చితంగా ఇది పేదల ప్రభుత్వం అండి. ఇది అంటే ఇచ్చిన నవరత్నాల మీద ధీమా వాళ్ళకి గెలుస్తారని మీ నమ్మకం? ఖచ్చితంగా. సంక్షేమం అంటే తెలియని వాళ్ళకి కూడా తెలియజేశాడు ఏంటన్నది, అభివృద్ధి అంటే ఏంటో కూడా చూపించాడు జగనన్న. పేదల పక్షపాతి జగనన్న. పేదవాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు, తెలుసుకున్నారు అనమాట. జగనన్నకే మేము ఇక పట్టం కట్టాలి. ఇంకా రానున్న తరాల్లో కూడా జగనన్నే మాకు ఒక దేవునిలా కొలుస్తున్నారు. ఖచ్చితంగా జగనన్న విజయకేతనం ఎగరేస్తున్నారు. తిరుగులేదు దాంట్లో. తుఫాన్ వస్తే మటుకు 150 కూడా దాటొచ్చు, లేదంటే 120తో ఖచ్చితంగా ప్రభుత్వం ఫామ్ చేస్తున్నారు. ఇప్పుడు జగ్గయ్యపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న సామినేని ఉదయభాను మీద చాలా వరకు అది ఇది అని చెప్పి చాలా ఉన్నాయి. ఏదో బియ్యం అని చెప్పి రేషన్ మీద కానీ గంజాయి కూడా మాట్లాడుతున్నారు. ఇలాంటి ఎలిగేషన్స్. వాళ్ళ ప్రభుత్వంలో ఇసుక మాఫియా ఇవన్నీ చేసింది వారు.
సో భానుగారు అంటేనే ఒక అభివృద్ధికి ఆయన నిదర్శనం. అభివృద్ధి ఏంటో తెలియకపోతే మేము చూపిస్తాం, దగ్గర ఉండి రమ్మనండి. ఎంతో మందికి నామినేటెడ్ పోస్టులు కార్యకర్తలను వదిలిపెట్టకుండా చేశాడు. నన్ను కూడా జిల్లా ప్రెసిడెంట్ని చేశాడు. అసలు ఆయన గురించి తెలియని వాళ్ళు పిచ్చితనంగా మాట్లాడతారు. అంతేగాని భానుగారు విజయడంకా మోగిస్తున్నాడు. 8,000 మెజారిటీతో ఇక్కడ తక్కిలపాడు గ్రామంలో ఉన్నాం. ఫస్ట్ బూత్ ఇది. జగ్గేబాడు నియోజకవర్గంలో 74 గ్రామాలు ఉన్నాయి. ఆ 74 గ్రామాలు కూడా ఫస్ట్ బూత్ ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్న కొంతమంది యువత ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలా ఉందండి బూత్ ఈరోజు పోలింగ్ ఎలా ఉంది? ఇక్కడ పోలింగ్ మంచిగానే ఉందండి. చెదురుమద్ద సంఘటనలు ఉన్నాయి, అది మినహా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతాం. ఓటు వేసారండి మీరు? ఓటు వేసారండి. ఓకే, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయండి లోపల? ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయి, కానీ క్రౌడ్ కొంచెం ఎక్కువ ఉంది. ఎండలు ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఓటర్లు ఇబ్బంది పడతా ఉన్నారు. అంతకుమించి మిగతా వాటర్ సదుపాయం కానీ, వాటర్ సదుపాయం, వృద్ధుల విషయంలో మెడికల్ క్యాంప్ కూడా లోకల్ పెట్టారు. బట్ కొంచెం క్రౌడ్ ఎక్కువ కావడం వల్ల లైన్లో లేట్ అవుతుంది. అంతకుమించి మిగతాదంతా సాఫీగా. మిషన్స్, ఈవీఎం మిషన్స్ కూడా ఎలా ఉంది? స్లో ఉందా ప్రాసెస్ ఏంటి? ఈవీఎం మిషన్స్ కూడా మంచిగానే వర్క్ చేస్తున్నాయండి, దానిలో ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేవు. ఓకే, ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా? ఎలా ఉంది ఏంటి? ఇప్పుడు గరికపాడు కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంది, తక్కలపాడికి దగ్గరలోనే. మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. ఓకే, అభివృద్ధి కోటేస్తారు. ఇంకా చెప్తారా? ఇప్పటివరకైతే పోలింగ్ బాగానే జరిగింది. అందరూ బాగానే వస్తున్నారు. పొద్దు నుంచి బయటకు వచ్చి అందరూ ఓటేస్తున్నారు. సో మేబీ 3 o'clock కల్లా మేబీ 90% అయిపోవచ్చు. ఇప్పుడు తక్కలపాడు గ్రామంలో చాలా మంది యువత ఉన్నారు. అందరూ కూడా ఎక్కువ హైదరాబాద్ ఇట్లా సిటీస్లో ఎక్కువ ఉంటారు, విజయవాడ కానీ. సో అక్కడ యువత వచ్చారా మరి అందరూ ఓటు వినియోగించుకోవడానికి? దూరం నుంచి అందరూ వచ్చారు. ప్రతిసారి కన్నా కూడా ఈసారి చాలా దూరం నుంచి చాలా మంది వచ్చారు ఓటేయడానికి. మెయిన్లీ చేంజ్ కోసం అందరూ కావాలని, ఓటేయాలని, ఓటు వినియోగించుకోవాలని, మార్పు చూపిద్దామని చెప్పి అందరూ వచ్చారు. అభివృద్ధికి ఓటేస్తారు ప్రజలందరూ ఆశిస్తున్నారు. ఈసారైనా కొంచెం రాజధానికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో, నెక్స్ట్ ఉద్యోగ అవకాశాలు ఎవరైతే కల్పించగలుగుతారో ఆంధ్రప్రదేశ్లో, ఎవరైతే ఏ నాయకుడైతే అభివృద్ధి చేయగలుగుతాడో, ఉపాధి అవకాశాలు కల్పించగలుగుతారో వాళ్ళకి యువత మొత్తం వారి సైడ్ ఉన్నారు, వేస్తారు ఓట్లని ఆశిస్తున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఏమైనా వచ్చి ప్రలోభం చేయడం కానీ, ఓటర్స్ అలాంటివి ఏమైనా జరిగాయా? ప్రలోభాలు అయితే ఏమి పెద్దగా లేవండి. అవి రెగ్యులర్ ఎలక్షన్లో ఏవైతే జరుగుతాయో అది మామూలుగా సాధారణంగా జరిగే విషయం ఏది జరుగుతూ ఉంది. అంతకుమించి అయితే ప్రత్యేకంగా అయితే ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ.